హలో హాయ్ ఫ్రెండ్స్. మక్కలు అయితే ఎండ పోసినాం. ఈరోజు నింపుదాం అనుకున్నాం. ఇంటికాడ ఫంక్షన్ ఇట్లా నింపుడు కాలే. రేపు సాయంత్రం కాలం నింపేస్తాం. కొంచెం అప్పటి వరకు ఎండలు కూడా మంచిగా ఎండుతాయి. బండ్లు కూడా మాట్లాడాలి, రేపే రేపు మాట్లాడి రేపు సాయంత్రం అట్లా ఈ టైంలో నింపేస్తాం. ఎల్లుండి మార్నింగ్ మార్కెట్కి తీసుకెళ్తాం. 3 రోజులు మక్కలు తీసుకుంటున్నాం, 3 రోజులు సోయాలు తీసుకుంటున్నాం ఆదిలాబాద్ మార్కెట్లో. బుధవారం వరకు ఛాన్స్ ఉంది. బుధవారం అయితే తీసుకెళ్తా. మక్కలు అయితే ఇదంతా మొత్తం ఎండ పోసినాయి. జోకెడదానికి అదే లేదు ఎన్ని కుంటలు అవుతాయి అనేది. నా అంచనా ప్రకారం అయితే ఒక 60-65 కావాలనుకుంటున్నాను. నేనైతే ఇదే లేదు కన్ఫామ్. మన కుప్ప చూసే ఎప్పుడు అంతే, ఇంతకుముందు అయినా వీడి మీకెళ్ళి మనకి ఇంత కుప్ప ఉంటే గిన్ని కుంటాలు అవుతాయి అన్న లెక్క. మక్కలు అయితే మంచిగా ఉన్నాయి. ఇప్పటికి కూడా మనకు మంచిగా నాణ్యతతో ఉన్నాయి. మక్కలు ఏం ఖరాబ్ కాలే. కొంచెం వేరే పనులు ఉన్నట్లా తిరుగుట్లు ఎండపోసుడు కాలే, డ్యామేజ్ ఏం కాలే. కొద్దిగా వేడి వచ్చినాయి లోపల, అందుకు నేర్పేసి మనకు క్లియర్గా ఉంటే ఇంకా మంచిగా అట్లని ఇవి చేసేసినాయి. రేపైతే నింపేస్తాం. ఎట్లుంటుంది అనేది మార్కెట్లో ఏంది అనేది చూద్దాం. 25 కుంటాలు ఎకరానికి అంటున్నారు, 18 కుంటాలు అంటున్నారు. ఇది కన్ఫర్మ్ కావట్లేదు. ఎన్ని క్వింటాలు తీసుకుంటామని మనం పోయేదానికి అదే లేదు. అక్కడ సార్కి ఫోన్ చేస్తేనైతే 25 కుంటాలు ఎకరానికి అన్నాను. 25 కుంటాలు అంటే మనకు ఏమో కొన్ని మిగులుతాయి. ఒక ఎకరం 30 కుంటాల కనుక మనకు ఓంగా ఎన్నో కొన్ని మిగులుతాయి. వేరే దాని మీద వాళ్ళతో కాంప్రమైజ్ అయి పెట్టుకోవచ్చు. మరి 18 కుంటాలు అంటే సగం మిగులుతాయి, సగం పోతాయి. ఆ సగంని ప్రైవేట్గా అమ్ముతాడు, 1800 రేటు పెడుతుండే. అది పరిస్థితి. చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.